నుంచి పోలీస్ స్టేషన్లలో పోలీసు వాళ్ళకు పని లేకుండా పోయింది. ఎందుకంటే ఎక్కడా సెటిల్మెంట్లు లేవు, ఎక్కడ అరాచకాలు లేవు, బ్రోకర్ వ్యవస్థ పోయింది. పూర్తిగా రెవెన్యూను ఆ రోజు నిర్వీర్యం చేస్తే ఈరోజు రెవెన్యూ సదస్సులు పెట్టి గత 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలన్నీ ఏకతాటిపై ముందుకొచ్చి ఈరోజు మళ్ళా చర్యలు తీసుకొని లబ్ధి చేయడం జరుగుతూ ఉంది. అలాగే సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తున్న మా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే అధికారులు ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు అయితేనే మా కేబినెట్ మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ముఖ్యంగా నిన్నే ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ జరగడం జరిగింది. ఉగాదికి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఇంత విజయానికి కారకులైన మహిళామూర్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకునే విధంగా రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రవేశపెట్టేదానికి